నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చవితి వేడుకలకు ముస్తాబవుతున్న గణనాథులు, వివిధ ఆకృతులలో ముచ్చట గొలుపుతున్న గణేష్ ప్రతిమలు, ఏడాది భారీగా పెరిగిన విగ్రహాల ధరలు. వైకుంఠపురం దేవస్థానంలో వైభవంగా జరుగుతున్న శిఖర ప్రతిష్ఠ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు. రెండవ రోజు ఆలయంలో విశేష పూజలు. తెనాలిలో రెండవ రోజు ఘనంగా జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు. పలు చోట్ల జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. వినాయక చవితి పండుగ నిర్వహణపై వివిధ విభాగాల అధికారుల సమీక్ష. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంపై పండుగ ఏర్పాట్లపై చర్చ. పట్టణ బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ గోపాలకృష్ణ ఆలయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ గోపాలకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు మంత్రి మనోహర్ కు ఘనంగా స్వాగతం పలికారు. మందిరంలో గోపాలకృష్ణుని దర్శించేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పూలు, పండ్లు, నూతన వస్త్రాలు సమర్పించారు. అర్చకులు మంత్రి మనోహర్ కు తీర్థ ప్రసాదాలు అందచేసి ఆశీస్సులు ఇచ్చారు. అనంతరం ఆలయం పక్కనే ఉన్న గోశాలకు వెళ్లి గోవులకు దానా తినిపించారు. కార్యక్రమంలో తాడిబైన రమేష్, తోట రఘురాం తదితరులు పాల్గొన్నారు. శాంతిరస్తు, యాజమాన్య పుష్టిరస్తు, యాజమాన్య ఆయురారోగ్యమస్తు, యాజమాన్య సర్వాభీష్ట ఫలసిద్ధి. సమ్మర్లాగా వచ్చేసింది ఒకేసారి. శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులతో తెనాలి ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆకాంక్షించారు. బుర్రిపాలెం రోడ్డులోని గోశాలలో గల శ్రీకృష్ణుని మందిరం వద్ద జరిగిన కృష్ణాష్టమి వేడుకలు సందర్భంగా నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. స్థానిక బురిపాలెం రోడ్లో గల గోశాల నందు శ్రీ గోపాలకృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం అన్నప్రసాద వినియోగాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హాజరై శ్రీకృష్ణ భగవాన్ని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అన్నప్రసాదాన్ని వినియోగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ 71 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు క్రమం తప్పకుండా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. అంతేకాకుండా శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం, తద్వారా గోవులకు పోషణ, సంరక్షణకు తోడ్పాటును ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. శ్రీకృష్ణ భగవాని ఆశీస్సులతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా పాడి పంటలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా కృషి చేస్తున్న నిర్వాహకులకు అన్నాబత్తుని శివకుమార్ అభినందనలు తెలియజేశారు. ఇంకా మాజీ కౌన్సిలర్ తాడిబైన రమేష్, తాడిబైన అఖిలేష్లు 71 సంవత్సరాలుగా జరుగుతున్న కృష్ణాష్టమి వేడుకల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాడిబైన రామయ్య, మద్దాళి శేషాచలం, కుర్రా శ్రీను, ఆహుల కోటయ్య, దేశుబైన శ్రీనివాసరావు, కట్టారి హరీషు, మన్నవ ప్రభాకర్, చీమకుర్తి శ్రీనివాసరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు వివిధ ప్రాంతాల్లో ఈరోజు కృష్ణాష్టమిని జరుపుకుంటున్న సందర్భం. సో మరి ముఖ్యంగా బురిపాలెం రోడ్లోని శ్రీకృష్ణ మందిర్లో 71 సంవత్సరాల నుంచి ఈ కృష్ణాష్టమి వేడుకల్ని ఎంతో వైభవంగా ఇక్కడ జరుపుతూ మరి ముఖ్యంగా సోదరుడు రమేష్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఉన్న యాదవులు అందరూ, అలాగే ఈ ప్రాంతంలో కృష్ణాష్టమి వేడుకల్ని ప్రతి సంవత్సరం
ఈ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధికి, ఈ ప్రాంత ప్రజల యొక్క శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సుల కోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఎంతో నూతన ఉత్తేజంతో జరుపుతున్న వేడుకలు. ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి నేను ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి ఇక్కడ ఉన్న దేవాలయానికి వచ్చి శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులను అందుకోవటం, మరి ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం, అదృష్టం కలగటం. ఈ సందర్భంగా ఆ కృష్ణ భగవాన్ కోరుకుంటుంది తెనాలి నియోజకవర్గంలోని ప్రజలకు అందరూ బాగుండాలని, ఈ ప్రాంత రైతాంగం కానీ ఈ ప్రాంతం కానీ సస్యశ్యామలంగా ఉండాలని, ఆ కృష్ణ భగవాన్ ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ మరియు యాదవ సోదరులందరికీ శ్రీకృష్ణ జన్మ శుభాకాంక్షలు. ఇది 71వ కృష్ణాష్టమి వేడుకలు ఈరోజు రంగరంగ వైభవంగా జరుపుకున్నాము. సాయంత్రం 4 పొద్దున పూజా కార్యక్రమం, మధ్యాహ్నం అన్న విస్తరణ చేస్తాము. 4 గంటలకి పుట్టి కార్యక్రమం, సాయంత్రం వచ్చగలే సంక్షేమం ఏదో ఒకటి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాము. కాబట్టి ఇలాంటి ఈరోజు మా అన్నగారు శివకుమార్ రావడం చాలా ఆనందంగా ఉంది. శ్రీకృష్ణ అష్టమి పూజలు, అలానే సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు గత 71 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసినట్టు ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా శివకుమార్ గారు రావడం జరిగింది. ఎంతో ఆనందకరంగా, ఆహ్లాదకరంగా పూజలను, అన్నదాన కార్యక్రమం ఇప్పటిదాకా ముగిసినాయి. అలానే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సాయంత్రం మొదలవుతాయి. కాబట్టి మన తెనాలి ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొని శ్రీకృష్ణ భగవాన్ ఆశీర్వాదం. వైకుంఠపురం దేవస్థానంలో కళాన్యాసపూర్వక శిఖర ప్రతిష్ట మహాసంప్రోక్షణ కార్యక్రమాలు 2వ రోజు వైభవంగా జరిగాయి. శ్రీ స్వామి అమ్మవార్ల విమాన గోపురాల శిఖర ప్రతిష్ట, ఇతర కార్యక్రమాలను పూజా కార్యక్రమాలతో నిర్వహించారు. తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో కళాన్యాస పూర్వక శిఖర ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమాలు 2వ రోజు మంగళవారం ఎంతో భక్తిపూర్వకంగా నిర్వహించారు. సోమవారం నుండి బుధవారం వరకు 3 రోజుల పాటు జరగనున్న శిఖర ప్రతిష్ట మహోత్సవాలలో భాగంగా మంగళవారం విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 8 గంటల నుండే ఆలయంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యావచన, పంచగవ్య ఆరాధన, పంచగవ్య ప్రాసన, ప్రధాన కుంభాలకు ఆరాధన, అగ్నిమథనం, ప్రధాన అగ్నినందు సర్వకుండేషు అగ్ని ప్రతిష్ట, యుక్త హోమాలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీ స్వామివారికి, అమ్మవార్లకు, శ్రీ భూ వరాహస్వామి మూలమూర్తులకు అష్ట కలశ స్నపన, విశేష అభిషేకం జరుపుగా శిఖరాలు, నూతన ఉత్సవమూర్తులకు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి పంచగవ్యాది వాసము, క్షీరాబ్ది వాసము, జలాధివాసము, అధివాసము హోమములు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సహాయ కమిషనర్ ఎం తిమ్మనాయుడు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఉత్సవాల వివరాలను ఆలయ అర్చకులు వివరించారు. ఇదిలా ఉండగా ఉత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం నుండి విశేష పూజా కార్యక్రమాలతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులకు అన్నదాన కార్యక్రమం జరగనుంది. శ్రీ లక్ష్మీ పద్మ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం తెనాలి. ఉదయం ఆలయ బలిహరణ, అగ్ని ప్రణయములు, ప్రధాన కుంభములకు ఆరాధన, విశేషణ అర్చన, ఉత్సవ హోములు, సర్వదేవత పారమాత్మ మహాశాంతి హోములు, శ్రీ స్వామి అమ్మవారుల శిఖరములకు, నూతన ఉత్సవ విగ్రహములకు, శ్రీ ప్రసన్న స్వామివారికి ధాన్యాది నివాసము, పౌర సరఫరా శాఖ మంత్రి అయిన నాదన్ల మోహన్ గారు ఆధ్వర్యంలో అన్నీ జరుగుపడుచున్నవి. రేపు భక్తులు అనేకంగా పాల్గొని తీర్థప్రసాదంలో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఆగస్టు 26, 27, 28 తేదీలు 3 రోజులు పెట్టడం జరిగింది. నిన్న ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, విశేష హోమాలు నిర్వహించడం జరిగింది. నిన్న సాయంత్రం అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, విశేష శాంతి హోమాలు చేయడం జరిగింది. తర్వాత స్వామివారికి వాస్తు పూజ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం విశేషమైనటువంటి అగ్నిమథనం, అంటే అగ్నిమథనం కర్పూరం వేసి వెలిగించడం కాదు. పట్టణ నాజరుపేటలోని ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా 2వ రోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. స్థానిక నాజరుపేటలో గల ఇస్కాన్ దేవాలయం శ్రీ జగన్నాథ స్వామివారి మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు మందిరానికి వచ్చి దర్శించుకున్నారు. మధ్యాహ్నం నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో మందిరం నిర్వాహకులు సింహ గౌరదాస్, అంచె వెంకట్రావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఉమ్మల్నేని జానకి రామచంద్రరావు,
కిక్కురు శ్రీనివాసరెడ్డి, గోపీనాథ్ దాస్, జనార్దన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. ఇస్కాన్ మందిరంలో నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చాలా ఘనంగా కార్యక్రమాలు జరిగాయి. అభిషేకాలు, భగవంతుడికి ఆరతులు, కీర్తనలు మొదలైన కార్యక్రమాలన్నీ జరిగాయి. ఈరోజు భక్తులందరూ కూడా అన్నప్రసాద వితరణ చేస్తున్నాము ఇస్కాన్ మందిరం ముందున. సో అన్నప్రసాద వితరణ చేస్తున్నాము. భక్తులందరూ వచ్చి భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి పుణ్యతులు అవ్వాలని చెప్పేసి మేము కోరుచున్నాము. భగవంతుడి యొక్క ప్రసాదం తీసుకుంటే మనకి ఎంతో భగవంతుడు మన ఆహారం ద్వారా మనలో ప్రవేశించి మనలో మంచి చైతన్యాన్ని తీసుకొని చైతన్యం వచ్చేటట్టుగా చేస్తాడు. కాబట్టి భగవంతుడి ప్రసాదం అందరికీ 3,000 మందికి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. వినాయక చవితి పండుగను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకునే విధంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చవితి పండుగ ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులు పాల్గొని ప్రజలకు సూచనలు చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో వివిధ విభాగాల అధికారుల సమావేశం మంగళవారం సాయంత్రం జరిగింది. వచ్చే నెల 7వ తేదీన వినాయక చవితి సందర్భంగా మండపాలకు అనుమతులు, ఏర్పాటు, నిర్వహణ వంటి అంశాల గురించి చర్చించారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, డీఎస్పీ బి జనార్దన్ రావు, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఇరిగేషన్ ఈఈ మల్లికార్జునరావు, రూరల్ సీఏ బెల్లం శ్రీనివాసరావు, మున్సిపల్ ఎంఈ శ్రీనివాసరావు సహా విద్యుత్ విభాగ అధికారులు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణ గురించి చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకునే విధంగా అన్ని విభాగాలు సమన్వయంతో వ్యవహరించనున్నట్లు తెలిపారు. మండపాలు ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని తెలియజేశారు. నిమజ్జనం రోజు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సెప్టెంబరు 2వ తారీఖు నుంచి వీటికి సంబంధించి అనుమతులన్నీ కూడా డిఎస్పీ గారి యొక్క ఆఫీసులో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఇస్తారు. సెప్టెంబరు 2వ తారీఖు నుంచి సెప్టెంబరు 7వ తారీఖు రాత్రి వరకు ఈ యొక్క అనుమతులు రాకపోతాయి. అవన్నీ అయినాక 3వ రోజు నుంచి ఫెస్టివల్ నుంచి ఆ డే నుంచి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల ప్రకారంగా వీటన్ని కూడా గౌరవిస్తూ నిమజ్జన కార్యక్రమం మనం ఈ ప్రాంతంలో 2 ఏరియాస్లో ఏర్పాటు చేయాల్సి అనుకుంటున్నారు. సో అక్కడ అవసరమైన బ్యారికేడింగ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, క్రేన్ విషయాలు కావచ్చు, శానిటేషన్ విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేయబోతారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ ఉంటాయి. వీటిని అన్నింటినీ కూడా ప్రజాప్రతినిధులు, సామాన్య ప్రజలు, అలాగే ప్రముఖులు అందరి యొక్క సమక్షంలో మంచి వాతావరణంలో ఈ యొక్క ప్రోగ్రాం రావాలని చేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ యొక్క మంచి ఫెస్టివల్ను అందరం కలిసి ఆనందిద్దామని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు డిఎస్పీ గారు వీటికి సంబంధించిన వివరాలు. సో యొక్క పండుగ వాతావరణాన్ని గౌరవ చైర్పర్సన్ గారు, కౌన్సిల్, వైస్ చైర్మన్లు, ఆప్షన్ అందరితో కూడా సంప్రదించి ఈ యొక్క ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో కోర్ టీం ఏదైతే ఉందో వారి ద్వారా దీన్ని కూడా చేయబోతున్నాం. సో ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరుతున్నాం. ఈ యొక్క వినాయక చవితి జరుపుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి మా యొక్క విజ్ఞప్తి గమనించండి. పర్యావరణ రహితంగా మనం ఈ యొక్క కార్యక్రమం రావాలి. అంటే ఏంటంటే విగ్రహాలను రకరకాలుగా, అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకపోతే ఇంకోటి కాకుండా మట్టి విగ్రహాలను మీరు మంటపాలు అవ్వచ్చు, ఇండ్లలో కావచ్చు, వాటి ద్వారా అయితే కనుక పర్యావరణాన్ని చక్కగా పరిరక్షించుకుంటే వాళ్ళ వెళ్తాం. సో అందువల్ల ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సి అంటే మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఈ మండపాలకి పర్మిషన్ ఇచ్చే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఫైర్ సర్వీసెస్, మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు అందరూ కూడా ఇక్కడ సమావేశం అయ్యాము. దీని మీద ఈ సమావేశంలో ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా తెనాలి ఎస్డిపి ఆఫీస్ దగ్గర ఒక రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది సింగిల్ విండో కింద. దాని నిమిత్తం పర్మిషన్ కావాల్సిన వాళ్ళందరూ కూడా తెనాలి డిఎస్పీ ఆఫీస్ని అప్రోచ్ అయితే ఒకే రూఫ్ కింద, అంటే మా ఆఫీస్లోనే మీరు ఎలక్ట్రిసిటీ సంబంధించినవి, ఫైర్ సర్వీస్ కట్టాల్సిన చలానాలు కట్టి
దాని నామ్స్ ప్రకారం మీరు అన్నీ తీసుకొస్తే మీకు ఆ రోజే పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీని నిమిత్తం ప్రజలందరూ, కమిటీ సభ్యులు, మండపాల ఆర్గనైజర్స్ అందరూ గమనించి దీన్ని ఫాలో అవ్వాల్సిందిగా, ఏదైనా డౌట్ ఉంటే మా ఆఫీస్ని సంప్రదిస్తే మేము డౌట్లన్నీ క్లియర్ చేస్తాం. ఈ స్కీమ్ అనేది 7వ తారీఖు వరకు, వినాయక చవితి అనేది 7వ తారీఖున స్టార్ట్ అవుతుంది కాబట్టి 7వ తారీఖు వరకు మేము అందుబాటులో ఉంటాం. ఎవరైనా పర్మిషన్ కావాల్స్తే మాకు అప్రోచ్ అయ్యి కావాల్సిన నామ్స్ ప్రకారం క్లియర్ చేస్తే ఆ రోజే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. రేపు 2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఎవరైతే మండపాలు అరేంజ్ చేసుకుంటారో వాళ్ళకి అనుమతులు ఇస్తామని రెవెన్యూ శాఖ వైపు నుంచి నేను కోరుకునేది ఏంటంటే, పండగ అనేది పండగ వాతావరణంలో జరగాలి, అందరం చక్కగా సుఖ సంతోషాలతో ఉండాలని, హ్యాపీగా ఉండాలని పండగ జరుపుకుంటూ ఉంటాం. దీన్ని పోటాపోటీలుగా, అంటే ఒకళ్ళు పెట్టిన దగ్గరే ఇంకొకళ్ళు మండపాలు పెట్టడము, లేకపోతే వివాద పట్టము, గొడవలుగా చేసుకోను, లేకపోతే లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే విధంగా అయితే ఉండొద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏ చిన్న విషయం ఉన్నా కూడా మా పోలీస్ సిబ్బంది, మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. గొడవలకు ఆస్కారం లేకుండా పండుగ చక్కగా జరగాలి. మా వైపు నుంచి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. అనుమతులన్నీ కూడా మీ ఎలాగో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఇవ్వాలని మంత్రి గారు నిర్ణయించారు కాబట్టి మేము ఇమ్మీడియట్గా 24 గంటలు తిరిగేలోపే అన్ని అనుమతులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. మాకు మీ నుంచి సహకారం కావాలి, తెనాలికి మంచి పేరు రావాలి. ఎక్కడా కూడా నిమజ్జనం జరిగే చోట కానివ్వండి, నిమజ్జనం కూడా ఇక్కడ 11 రోజులు చేస్తారని చెబుతున్నారు. 7వ తారీఖు నుంచి సుమారు 18వ తారీఖు వరకు నిమజ్జనం ఏర్పాట్లలో కానివ్వండి, ఎక్కడ పోటాపోటీగా పండగ జరపండే కానీ వివాదాలు పడవద్దు. అది మా వైపు నుంచి నా ముఖ్య విజ్ఞప్తి. అలా గనక ఏదన్నా ఇబ్బందులు అట్లా ఉంటే గనక మళ్ళీ చట్టపరమైన అంశాలు కూడా ఉంటాయని దయచేసి గమనించండి. తెనాలి నందులపేటలోని కవిరాజ పార్క్ వద్ద గల శ్రీకృష్ణ మందిరం వద్ద జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకలలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. శ్రీకృష్ణుడికి పూలమాలలు వేసి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా స్థానిక నందులపేటలోని కవిరాజ పార్క్ వద్ద గల శ్రీకృష్ణ మందిరంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలకు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై శ్రీకృష్ణుని పూజా వేడుక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సుల్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టి పెద్దబాబు, తాడిపైన బుజ్జిబాబు, పెచ్చింగ్ సుభాని, చెరుకుమల్లి సింగారు, వజ్రాల రామలింగాచారి, తోటా దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చవితి పూజలు అందుకునేందుకు గణనాథుడు ముస్తాబవుతున్నాడు. వివిధ రకాల ఆకృతులలో కొలువుదీరిన గణేష్ ప్రతిమలు చూడముచ్చుట గొలుపుతూ ఆకట్టుకుంటున్నాయి. వినాయక చవితి సమీపిస్తూ ఉండడంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు పండుగ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో చవితి పండుగ శోభ కనిపిస్తోంది. తెనాలి పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. వయోభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాల్లో గణేష్ ప్రతిమలను ఏర్పాటు చేసి వేడుకగా ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. పండుగ దగ్గర పడుతూ ఉండటంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో భారీ గణేష్ ప్రతిమలను అమ్మకాలకు సిద్ధం చేస్తున్నారు. గతంలో వేడుకల కోసం నిర్వాహకులు విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుండి భారీ గణపతి విగ్రహాలను తీసుకొచ్చి పూజలు నిర్వహించేవారు. అయితే కొద్ది సంవత్సరాలుగా తెనాలి ప్రాంతంలోని భారీ విగ్రహాలు అమ్మకాలు జరుపుతున్నారు. చిన్న చిన్న ప్రతిమల నుండి అతి పెద్ద గణపతి విగ్రహాల వరకు వివిధ ఆకృతుల్లో నిర్వాహకులు అమ్మకాలకు సిద్ధం చేస్తున్నారు. తెనాలి సుల్తానాబాద్ నుండి అంగల్కుదురు వరకు సర్వీస్ రహదారి ఇరువైపులా గుడారాలు వేసి గణపతి ప్రతిమలు సిద్ధంగా ఉంచారు. అడుగు సైజు నుండి మొదలుకొని 20 అడుగుల వరకు విగ్రహాలు ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఇప్పటికే పరిసర గ్రామాల నుండి వస్తున్న ఉత్సవ నిర్వాహకులు విగ్రహాలకు ముందస్తు నగదు చెల్లించి తమవి అనిపించుకుంటున్నారు. తమ అభిరుచులకు అనుగుణంగా అక్కడికక్కడే కళాకారులతో స్వల్ప మార్పులు చేర్పులు చేయించుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికి విక్రయాలు మందకొడిగానే ఉన్నాయని, వచ్చే నెల 7వ తేదీ వినాయక చవితి కావడంతో పండుగకు వారం ముందు నుండే అమ్మకాలు ఊపందుకునే అవకాశం ఉందని విక్రయదారులు చెప్తున్నారు. మరోవైపు గతంతో పోల్చుకుంటే ఈసారి విగ్రహాల ధరలు భారీగా పెరిగాయని చెప్తున్నారు. విగ్రహాల తయారీకి ఉపయోగపడే ముడి సరుకు ధరలు పెరగటమే ధరల పెరుగుదలకు కారణమని చెప్తున్నారు. ఇదిలా ఉంటే పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాల వినియోగంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. రంగు విగ్రహాల వినియోగం వల్లే కలిగే అనర్థాలపై కరపత్రాలు ముద్రించి ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
వివిధ రకాల పదార్థాలతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలకు రసాయనాలతో కూడిన రంగులను అద్దుతూ ఉండటం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ప్రచారం చేస్తున్నారు. మట్టి విగ్రహాల వినియోగంపై ప్రజల నుండి కూడా విశేష స్పందన లభిస్తుంది. కొద్ది సంవత్సరాలుగా ఎక్కువ మంది తమ గృహాల్లో ఎక్కువగా మట్టి వినాయక ప్రతిమలనే వినియోగిస్తూ ఉండగా భారీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు మాత్రం రంగుల విగ్రహాలనే వినియోగిస్తూ ఉన్నారు. భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 2వ తేదీ నుంచి చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా నూతన సభ్యత నమోదు విస్తృతంగా జరగనున్నట్లు తెలిపారు. స్థానిక బురిపాలెం రోడ్డులోని బీజేపీ పట్టణ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 2వ తేదీ నుండి భారతీయ జనతా పార్టీ నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం తెనాలిలో ప్రారంభిస్తున్నట్లు నాయకులు తెలియజేశారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ మరింత బలోపేతం దిశగా నూతన సభ్యత్వ నమోదు దోహదపడుతుందని అన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందరూ పనిచేయాలని 10,000 సభ్యత్వ నమోదుగా టార్గెట్గా సూచించారు. అదేవిధంగా 8800002024 నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం నమోదవుతుందని అన్నారు. మాన్యువల్గా కూడా సభ్యత్వం చేసుకోవచ్చని తెలియజేశారు. సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు అడప సంపత్రాయుడు, తెనాలి పట్టణ సభ్యత్వ ప్రముఖ ఇన్ఛార్జ్ అమ్మయ్య చౌదరి, మంగళగిరి నియోజకవర్గ సభ్యత్వ ప్రముఖ ఇన్ఛార్జ్ సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, కట్టారి వాసుదేవనాయుడు, టి అనంతాచార్యులు, దారా సాయిగుప్తా, బొమ్మదేవర, లక్ష్మీదుర్గ, మల్లవరపు రాజు, కనకదుర్గ, శిఖా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఒక రాజకీయ పార్టీకి అత్యధికమైన సభ్యత్వం ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అదే భారతీయ జనతా పార్టీ. అది కూడా అప్పుడు మన అమిత్ షా గారి యొక్క సారథ్యంలో మనం సంపాదించుకున్నాం. ఆ కొనసాగింపు ఇప్పుడు కొనసాగుతుంది. మళ్ళా ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరం కూడా నూతన సభ్యుల్ని మనం ఏర్పరచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి యువతకి, రైతులకి, మహిళలకి ఏ వర్గాన్ని చూసినా కూడా మన పక్కన సంపూర్ణమైన మద్దతు ఉంది. కాబట్టి ఈ రోజున కూడా మనం సభ్యత్వాన్ని బాగా చేయగలం నమ్మకం ఉంది. భారతీయ జనతా పార్టీ సభ్యులుగా అంటే ఇది ఒక పెద్ద లక్ష్యమే కావచ్చు. ఈ లక్ష్యాన్ని సేవించాలి, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఒక అసిధారా వ్రతమే. కాబట్టేసి ఇంత క్రితమే చెప్పారు, ప్రతి ఒక్క ప్రతి ఒక్క మండలానికి 3 men కమిటీ అని వేశారు. ఈ 3 men కమిటీ ఇక్కడ కూడా ఉంది. మనకు శిఖా రవీంద్ర, అలాగే గుప్తా, అలాగే వెంకటేశ్వరరావు గారు, ఇలా 3 ఉన్నారు ఇక్కడ. అలా ప్రతి మండలానికి వేశారు. వీళ్ళు చాలా యాక్టివ్గా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే మనం ముందరికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ 3 కాదు, అందరం చేయాల్సిందే. శ్రీకృష్ణాష్టమి వేడుకలను రైల్వే స్టేషన్ రోడ్డులో 2వ రోజు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ మందిరం వద్ద మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీకృష్ణుడి గుడి వద్ద గోపాలకృష్ణ మందిర కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి సందర్భంగా 2వ రోజు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణాష్టమి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం నుండి విశేష పూజలు జరిపారు. ఉత్సవాల సందర్భంగా మధ్యాహ్నం నుండి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో మందిరం వద్దకు వచ్చి పూజా కార్యక్రమాలు, అన్నదానంలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు మేడుబైన గంగా యాదవ్, బచ్చనబైన శ్రీనివాసరావు తదితరులు పర్యవేక్షించారు. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా 27 తారీఖు అన్నదానం చేస్తున్నాము. మా ప్రతి ఒక్కరు మాకు సాయం చేశారు, వాళ్ళకి ధన్యవాదాలు. కృష్ణాష్టమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ దేవుడి కృపతో అన్నప్రసాదం చక్కగా వేలాది మందికి భోజనాలు జరుగుతున్నాయి. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి, వాళ్ళతో పాటు మాకు కూడా ఉండాలని కృష్ణ భగవాన్ ఆశీస్సులు కోరుకుంటున్నాను. ఎటువంటి లైసెన్స్ లేకుండా చట్ట వ్యతిరేకంగా తిరిగే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు వాహనదారులను తీవ్రంగా హెచ్చరించారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడుపుతున్నారని, అలా నడిపే వారి వాహనాలు సీజ్ చేయడమే కాక అపరాధ రుసుము, జైలు శిక్ష విధించడం జరుగుతుందని వారు హెచ్చరించారు. తెనాలి ఆర్టీఏ పరిధిలో తెనాలి, కొల్లిపర, చేప్రోలు, పొన్నూరు, కాకుమాను మండలాలు ఉన్నాయని తెనాలి ఆర్టీఓ టి రాఘవరావు తెలియజేశారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు లైసెన్సులు కలిగి ఉండాలని చెప్పారు. లైసెన్స్ లేని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని చెబుతూ లైసెన్స్ కలిగి ఉన్న సరైన సమయంలో లైసెన్స్ చూపించకపోతే 14,500 రూపాయలు అపరాధ రుసుమును చేయటం జరుగుతుందని తెలియజేశారు. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు
తమ చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వటం ద్వారా రాత్రులు ఇష్టానుసారంగా తిరుగుతున్నారని, అలా తిరిగే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని ఆర్టీఓ చెప్పారు. అలాగే దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ప్రజలు కూడా అధికార యంత్రాంగానికి సహకరించాలని ఆయన చెప్పారు. లాకౌట్ సిస్టమ్ పోలీసు శాఖ ప్రవేశపెట్టిందని, దాన్ని వినియోగించుకుని నేర నియంత్రణకు తోడ్పడాలని ప్రజలను కోరారు. ఇదే విధంగా ప్రయాణికులు ఆటోలో ప్రయాణించే సమయంలో వెనుక డోర్పై కూర్చుంటున్నారని, ఇది ప్రమాదానికి హేతు అని, అలాగే డ్రైవర్ పక్కన కూర్చోవటం కూడా ప్రమాదాలను దారితీస్తుందని చెబుతూ ఇలాంటి వాహనాలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆర్టీఓ రాఘవరావు తెలియజేశారు. సమావేశంలో మోటార్ వాహన తనిఖీ అధికారి మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి ఆర్టీఓ పరిధిలో ముఖ్యంగా ఒక 5 మండలాలు ఉన్నాయి. తెనాలి, కొల్లిపర, చేబ్రోలు, పొన్నూరు, కాకుమాను. ఈ పరిధిలో ఉన్న తెనాలి ఆర్టీఓ పరిధిలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా 2 వీలర్స్ తోలేవాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. అలాగే 18 ఏళ్ల లోపు వాళ్ళ పిల్లలకి ఎవరికి కూడా, తల్లిదండ్రులు ఎవరు కూడా వాళ్ళ పిల్లలకి 18 ఏళ్ల లోపు పిల్లలకి బైకులు ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ ఇస్తే వాళ్ళకి ఫైన్ విధించడం జరుగుతుంది, కోర్టుకు కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 18 ఏళ్ల లోపు పిల్లలకి మీ 2 వీలర్స్ ఇవ్వవద్దు. అలాగే ఆటోలకు సంబంధించి ముఖ్యంగా వెనక బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తున్నారు. అలాగే డ్రైవర్ పక్కన కూడా కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆటోలు బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేయొద్దు, ఎవరిని కూడా అనుమతించవద్దు. టాటా మ్యాజిక్లు, ఎల్జీవీలు, ముఖ్యంగా ఎల్జీవీలు, ట్రాక్టర్ ట్రైలర్స్, వీటిల్లో పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, రకరకాల ఫంక్షన్లకి అన్నిటికి కూడా ఈ ఐషర్ వ్యాన్లు అయితేనేమి, టాటా ఏస్ అయితేనేమి, బడా దోస్తులు, అలాగే ట్రాక్టర్ ట్రైలర్స్లో ఓపెన్ దాంట్లో గూడ్స్ దాంట్లో ప్యాసింజర్లు ఎక్కుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గూడ్స్ బళ్ళలో ప్యాసింజర్ ప్రయాణం చేయకూడదు. అవసరమైతే ప్యాసింజర్ బళ్ళలోనే ఎక్కాలి. కాబట్టి అటువంటివి కనుక చేస్తే మరి ఫైన్ విధించడం జరుగుతుంది, బళ్ళు కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పెళ్ళిళ్ళకి కూడా ఏ విధమైన ఫంక్షన్కి కూడా గూడ్స్ బళ్ళలో ప్రయాణించకూడదు. కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ పాటించి మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో నిషేధిత గంజాయి అక్రమ రవాణాను చాలా వరకు కట్టడి చేశామని, ఇంకా పూర్తి స్థాయిలో గంజాయి నివారించేందుకు పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుందని డీఎస్పీ బి జనార్దన్ రావు చెప్పారు. అలాగే దొంగతనాలు జరగకుండా పోలీస్ గస్తీ వ్యవస్థను పెంచినట్లు ఆయన తెలియజేశారు. దొంగతనాలని అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను తీసుకువచ్చిందని, బయట ప్రాంతాలకు వెళ్లేవారు ముందస్తు సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇచ్చినట్లయితే ఆ ఇంటికి పూర్తి రక్షణ బాధ్యతలను సిబ్బంది చేపడతారని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ వివరాలను తెలియజేశారు. ఎల్హెచ్ఎంఎస్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిల్లలు అర్ధరాత్రి వేళ రోడ్లపైకి వచ్చి ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతున్నారని, అలా నడిపే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని, మరుసటి రోజు పిల్లల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి తగిన కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుందని చెబుతూ మైనర్ పిల్లలు ఎటువంటి లైసెన్సు లేకుండా వాహనాలు నడపడం నేరమంటూ డీఎస్పీ హెచ్చరించారు. ఇదే విధంగా ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ పెట్టుకోవాలని డీఎస్పీ బి జనార్దన్ రావు స్పష్టం చేశారు. అర్ధరాత్రులు అన్నెసరీగా వచ్చి రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. మేము పేరెంట్స్ అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ పిల్లలు నైట్ టైం బయటకు వస్తే మీ వాళ్ళ వెహికల్స్ మేము సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. ఆ మరునాడు ఉదయం మిమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి అర్ధరాత్రి తిరగాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు, దానికి ఆన్సర్ తల్లిదండ్రులుగా మీరే చెప్పాలి. కాబట్టి మీరు ఈ రోజు నుంచి మీ పిల్లలకి అర్ధరాత్రి బయటకు రావడం కానీ, బైకుల మీద తిరగడం కానీ చేయకుండా మీరు కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. గంజాయిని మేము చాలా వరకు కంట్రోల్ చేసాం. ఇంకా అది ఉంది. మీ ఫ్యామిలీల్లో కానీ, మీకు తెలిసిన వారు కానీ ఎవరైనా గంజాయిని వాడుతున్నారని కానీ, అమ్ముతున్నారని కానీ ఎటువంటి సమాచారం ఉన్నా నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పచ్చు. మీరు ఫోన్ చేసిన విషయం మేము సీక్రెట్గా ఉంచి దాని మీద కంట్రోల్ చేసి యువత గంజాయికి బానిసలు కాకుండా తెనాలిని, పట్టణ ప్రజల్ని గంజాయి నుంచి విముక్తి చేయడానికి పోలీసు వారి తరఫున మేము ఆ ప్రయత్నం మీరు చేస్తున్నాం. పట్టణ ప్రజలు ఇప్పుడు వైఫై వచ్చింది, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, ఇళ్ళకి తాళాలు వేసినప్పుడు మాకు చెప్పమని మేము చెప్తున్నాం.
మీరు మీ ఇళ్ళకి తాళాలు వేసి వెళ్ళినప్పుడు మాకు చెప్తే మేమే కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మీ ఇంటిని మేము 24 అవర్స్ కూడా మానిటరింగ్ చేస్తాం. సీసీ కెమెరాలు పెట్టి LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టి మీ ఇంటిని మేము పరిరక్షిస్తాం. అట్లా కాకుండా మీరు వెళ్ళిపోయిన తర్వాత దొంగతనం జరిగాక రికవరీ కాలేదని మా చుట్టూ తిరగడం కన్నా మీరు ముందే మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు చెప్తే మీ ఇంటిని మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు వచ్చే వరకు జాగ్రత్తగా మా బాధ్యతగా మేము కాపాడుతామని ఇందు ముఖ్యంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సదుపాయాలన్నీ మీరు వాడుకోవాలి. LHR లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది మీరు లేకపోయినా మీరు మీ ఇంటిని మా కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం నిఘా ఉంటుంది. దానివల్ల మీరు మీ ఇల్లు భద్రంగా ఉంటుందని. తురిమెళ్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు నోట్బుక్స్ సహా వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. గ్రామంలో దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన వారిని గత 16 సంవత్సరాలుగా స్మరించుకుని వారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా జరుగుతోందని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తెలిపారు. అమర్తులూరు మండలం తురిమెళ్ల గ్రామంలోని కొడాలి దశరథరామయ్య జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ ఎలమంచిలి మనోరమ జ్ఞాపకార్థం గ్రామంలోని 2 ప్రాథమిక పాఠశాలలు 2 అంగన్వాడీ సెంటర్లోని విద్యార్థులకు మంగళవారం నోటు పుస్తకాలు, వాటర్ బాటిల్, పెన్నులు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ గత 16 సంవత్సరాల నుండి సంవత్సరానికి 2000 మంది పేదలకు తమ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్ర బృందం సహాయ సహకారాలతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలియజేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సూక్తిని నమ్మిన ఎన్టీఆర్ స్ఫూర్తిగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. మండల గ్రామాల్లోని దాతలు ముందుకు వచ్చి పేదలకు సహాయ సహకారాలు అందించాలని, దీంతో సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బిఎస్ ధనరాజ్, టైటస్, గవని శ్రీనివాసరావు, గంటా మదన్మోహన్ రావు, అమిరే, ఎహెస్కేల్ బాబు, మల్లిపెద్ది సర్వేజీ, అంగన్వాడీ కార్యకర్తలు సత్య, సరళకుమారి, లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ కాకుండా మా గ్రామంలో అనేక సంస్థలకి దానం చేయడం జరిగింది. మా గ్రామంలో దేనికైనా మరి దాన ధర్మాలు చేసిన వారికి వారి జ్ఞాపకార్థం మేము మరి ఏదో ఒకటి చేయాలనే తలంపుతో ప్రతి ఒక్కరికి చేస్తూ ఉంటాం. అట్లాగే మరి మీ గ్రామంలో కూడా హనుమంతరావు గారు రిటైర్ చేస్తే హనుమంతరావు గారి పేరు మీద, అట్లాగే మున్సిబ్ గారు బాపయ్య గారి పేరు మీద కూడా మరి బట్టలు పంపిణీ చేయడం జరిగింది. అట్లా ఎవరైనా గ్రామంలో మంచివారు మరి దాన ధర్మాలు చేసిన వారు ఉంటే వాళ్ళ పేరు మీద మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటాం. దానిలో భాగంగా తురిమెళ్ల చెందిన ఎలమంచిలి మనోహరం గారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడు అటువంటి వాళ్ళు లేకపోతే మనం అందరం కూడా ఇట్లా ఉండేవాళ్ళం కాదు. కాబట్టి మనం కూడా ఉన్న దాంట్లో పేదవాళ్ళకి ఏదో సహాయం చేయాలనే తలంపుతోనే మరి ఇటువంటి కార్యక్రమాలు మరి మేము చేయడం జరుగుతుంది. ఇది 16 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 2000 మంది పైచిలకు మేము ఇటువంటి సహాయక దుగ్గిరాల యాదవపాలెంలో సుమారుగా 2500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకృష్ణనామ స్మరణతో మార్మోగిన దుగ్గిరాల యాదవపాలెం కృష్ణనామం పాపాన్ని నాశనం చేసి పుణ్యాన్ని ఉత్పాదించి భక్తిని, తత్వ జ్ఞానాన్ని, భగవత్ తృప్తిని కలిగిస్తుందన్నారు. కృష్ణనామ జపం చేసేవారికి విపత్తియ సంపత్తిగా పరిణమిస్తుందని అన్నారు. దుగ్గిరాల యాదవపాలెంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. కొల్లిపర్ మండలం అత్తోట గ్రామానికి చెందిన భజన భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సుమారుగా 2500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ మందిరం పరిధిలో భక్తుల రాకతో సందడిగా మారింది. ఊరేగింపుగా ఊరంతా తిరిగాం. ఇవాళ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అందరూ ఊరి సమస్యలో అందరిగా చేస్తున్నాం. యాదవపాలెంగా కాదు, అందరం. ఇది గత 50 ఏళ్ళ కాడి నుంచి చేస్తూనే ఉన్నాం. నాకు 50 ఏళ్ళు కాడి నుంచి చేస్తూనే ఉన్నాం. మా నాన్నలు చేశారు అంతకుముందు, మా తాతలు అంతకుముందు చేశారు. మేము మా తరంలో మేము ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. అందరి సమస్య. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చవితి వేడుకలకు ముస్తాబవుతున్న గణనాథులు, వివిధ ఆకృతులలో ముచ్చట గొలుపుతున్న గణేష్ ప్రతిమలు, ఈ ఏడాది భారీగా పెరిగిన విగ్రహాల ధరలు. వైకుంఠపురం దేవస్థానంలో వైభవంగా జరుగుతున్న శిఖర ప్రతిష్ఠ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు. 2వ రోజు ఆలయంలో విశేష పూజలు.
తెనాలిలో రెండవ రోజు ఘనంగా జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు. పలు చోట్ల జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. వినాయక చవితి పండుగ నిర్వహణపై వివిధ విభాగాల అధికారుల సమీక్ష. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంపై పండుగ ఏర్పాట్లపై చర్చ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.